గత ప్రభుత్వ ముఖ్య నేతలు తెలంగాణ రాష్ట్రంపై 8 లక్షల కోట్ల భారం మోపగా వాటిపై ఇప్పటికే 6,000 కోట్ల వడ్డీ కడుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లకు సంవత్సరానికి 22,000 కోట్ల ఆర్థిక భారం పడుతున్నా 4 లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్లను అందిస్తున్నామని అన్నారు మంత్రి. ఆనాటి 10 సంవత్సరాలలో పేదోడికి ఇల్లు ఇయ్యాలనే ఇంగిత జ్ఞానం కూడా ఆనాటి ప్రభుత్వానికి లేకపోతే, పేదోడికి ఇల్లిస్తే మనకేమి కమిషన్ వస్తుందని దుర్బుద్ధితో పేదోడికి ఇల్లు ఇవ్వాలి అనే సంస్కారం కూడా లేకపోతే, అదే కాళేశ్వరం కడితే కమిషన్లు వస్తాయని కోట్లాది రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు కాళేశ్వరానికైతే కట్టడానికి డబ్బులు వచ్చాయి. కానీ పేదోడి ఆత్మ గౌరవానికి ప్రతి చిహ్నంగా కనపడే ఒక చిన్న ఇల్లు కూడా కట్టలేని ఆనాటి ప్రభుత్వం ప్రజలు గ్రహించి గడిచిన ఎన్నికల్లో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత ఆనాటి 10 సంవత్సరాలలో కృష్ణమోహన్ లాగా అక్కడ కొద్ది మంది అక్కడ కొద్ది అరా కొర మొండి గోడలతో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి వదిలేస్తే. కవిత వ్యాఖ్యలతో తాను విస్తుపోయానన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయన్నారు అని కవితే ఓ పెద్ద కొరివి దయ్యమని మండిపడ్డారు. అంతకుముందు మంత్రులు జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో 2 పడకల గదుల ఇండ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కొల్లాపూర్లో కూడా ఒక్క ఇల్లు కూడా మొదలు కాలేదు గడిచిన 10 సంవత్సరాల కాలంలో. ఈ రోజు ఇవన్నీ పూర్తయినాయంటే కృష్ణమోహన్ రెడ్డి గారు పట్టుదలతోటి తపనతోటి సహకరించి రకరకాల సహాయ సహకారాలు అందించినందుకే ఇవన్నీ పూర్తయినాయి. ఈ సందర్భంగా ఇంతకుముందు మా ముద్దురాజు బిడ్డ సీఎం చెప్పినట్టుగా ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలన కేసీఆర్ అల్లుడొస్తే ఎక్కడ బిడ్డొస్తే ఎక్కడ గొర్రెడ బర్రెడ కట్టాలని గొప్పగా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తారు, డబుల్ అని మాట్లాడడం జరిగింది. కేసీఆర్ మాటలు చెప్పాలంటే ప్రతి సందర్భంలో వేదిక పెట్టి మీరు వింటారు టీవీలో మోచేతికి బెల్లం పెట్టి నాకమని చెప్తుండే. ఈ రాష్ట్రంలో గడిచిన 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఎక్కడో ఒక దగ్గర ఇటువంటి కృష్ణమోహన్ గారు చోట ప్రత్యేక శ్రద్ధ తీసుకొని స్వతహాగా సహకారం చేసిన కానీ పూర్తి కానీ ఎక్కడ కూడా పనులు మొదలు కాలే రాష్ట్ర మొత్తంలో ఎక్కడ